నితిన్ ఎంత వీరాభిమానో తెలిసిందే. పవన్ కళ్యాణ్ అంటే నితిన్ కు అంత పిచ్చి. తాజాగా కాటమరాయుడు టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. టీజర్ వచ్చిన కొద్ది గంటల్లోనే 2 మిలియన్ల మంది వీక్షించారు. టీజర్ విడుదలైన కొద్దిసేపటికే హీరో నితిన్ కూడా స్పందించాడు. ఇప్పటిదాకా ఎంతమంది రాయుడులొచ్చినా కాటమరాయుడు ముందు దిగదుడిపేనంటూ సినిమా టీజర్ లింకును ట్వీట్ చేశాడు. అయితే దీనిపై మోహన్ బాబు అభిమానులు బాగా హట్ అయ్యారట. నితిన్ పై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఆ పోస్టును తీసేసి క్షమాపణలు చెప్పాడు నితిన్. తాను ఏ గొప్ప స్టార్ ను ఉద్దేశించి ఆ ట్వీట్ చేయలేదని, తన ట్వీట్ వల్ల ఎవరైనా హట్ అయ్యుంటే క్షమించాలని కోరాడు. నితిన్ క్షమాపణల ట్వీట్ పై అటు మంచులక్ష్మి కూడా స్పందించిందట. క్షమాపణలు అంగీకరిస్తున్నామని, ఇంకెప్పుడు అలా చెయ్యొద్దని నితిన్ కు ప్రతి ట్వీట్ చేసిందట. మంచులక్ష్మి కూడా ఆ తర్వాత ఆ ట్వీట్ ను డిలీట్ చేసిందట. దీంతో మంచులక్ష్మి స్వయంగా నితిన్ కి ఫోన్ చేసి ట్వీట్ పై అభ్యంతరం వ్యక్తం చేసి ఉండొచ్చని ఫిలిం నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.